యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామం ఇప్పుడు భారతదేశంలో దేశ రక్షణ కోసం పెద్ద కందుకూరు పేరు వినపడుతోంది. అలాంటి గ్రామంలో స్థానిక ఎన్నికల సమరంపై మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామం ఇప్పుడు భారతదేశంలో దేశ రక్షణ కోసం పెద్ద కందుకూరు పేరు వినబడుతుంది. అలాంటి గ్రామంలో స్థానిక ఎన్నికల సమరంపై మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామం కమ్యూనిస్టులకు కంచుకోట. ఈ గ్రామంలో పోరాట పటిమ కలిగిన గ్రామం. మలిదశ ఉద్యమంలో కూడా ముందుండి పోరాటం చేసిన యువత, దేశ రక్షణలో భాగంగా ఒక ప్రైవేటు కంపెనీలో యువకులు కూడా టెక్నాలజీ కలిగిన గ్రామం పెద్ద కందుకూరు. ఇప్పుడు అలాంటి గ్రామంలో స్థానిక ఎన్నికల పోరు నువ్వా నేనా అనే విధంగా పోటీ జరుగుతున్నాయి. 1959లో మల్లారెడ్డి అని ఈ గ్రామానికి మొదటి సర్పంచ్ రెడ్డి సామాజిక వర్గం నుండి 15 ఏళ్లు సర్పంచ్గా పనిచేశారు. మరి తర్వాత 20 ఏళ్లుగా గౌడ్స్ బీసీ వర్గానికి చెందినవారుగా సర్పంచ్గా పనిచేశారు. 10 సంవత్సరాలు ఎస్సీ బీసీ సామాజిక వర్గం నుంచి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు 2027 స్థానిక సమరంలో టీఆర్ఎస్ నుండి గుల్లపల్లి మంగా వెంకటేష్ బరిలో ఉన్నారు. సిపిఎం నుండి భీమగాని మాధవి రాములు బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుండి కాలనేలత నరసింహులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ రెబెల్గా గడ్డమీది స్వప్న, రవీందర్ ఈ నలుగురు వ్యక్తులు పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్గా పోటీ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నలుగురు ఎవరూ తగ్గేది లేదన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనగా ఈ గ్రామానికి ఆదాయ వనరులు ప్రైవేటు కంపెనీలు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ వలన యాదగిరిగుట్ట, కూతబెట్టు దూరంలో ఉన్న పెద్ద కందుకూరు గ్రామం రియల్ ఎస్టేట్కు మంచి పేరు సంపాదించుకుంది. పెద్ద కందుకూరు గ్రామం ఇలాంటి గ్రామంలో సర్పంచ్ పోటీకి గట్టిగా పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసిన సిపిఎం పార్టీ నుండి భీమగాని మాధవి రాములు సర్పంచ్గా పనిచేశారు. 3వసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ నుండి గుల్లపల్లి మంగ వెంకటేష్ మొదటిసారిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వీరు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి కాలనేలత నరసింహులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అభివృద్ధి పరుస్తామని ఎన్నికల బరిలో దిగినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీగా గడ్డమీది స్వప్న, రవీందర్ 2 సార్లు ఓటమి చెందామని సర్పంచ్గా ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. రెబెల్గా పోటీలో ఉన్న గడ్డమీది స్వప్న, రవీందర్ పోటీలో ఉంటే సిపిఎం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గడ్డమీది స్వప్న, రవీందర్ ఎంపీపీగా మరియు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవులు పొందినట్లు తెలుస్తుంది. ఒకవేళ స్వప్న, రవీందర్ తప్పుకుంటే గుల్లపల్లి మంగా వెంకటేష్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామంలో యువకులు ఈసారి ఏది ఏమైనప్పటికీ కొత్త వారికి అవకాశం కల్పించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.